మనల్ని ఒక ఆట ఆడుతున్నారు. మనం ఎలా ఆట ఆడుకుంటున్నామో అలాగే వాళ్ళు జన్మించి మనం బ్రతుకున్నంత కాలం మనతో ఆట ఆడుకుంటారు. ఎంత వినయం గడుతున్నాడో చూడండి. మీకు ఎలాంటి పుత్రులు కావాలో కోరుకోండి అంటున్నాడు కశ్యపుడు. మళ్ళీ దీంట్లో కూడా ఉంటుందండి, ఇందులో ఒక పాత్రను మనం పట్టుకోవాలి, అన్వయించుకోవాలి. ఒక పాత్ర దారుణంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మీకు ఎటువంటి సంతానం పొందుదామన్నదో నాకు చెప్పండి అన్నాడు కశ్యపుడు. కశ్యప ప్రజాపతి నిర్ణయించలేదు, ఇలాంటి సంతానం ఇస్తానని కశ్యప ప్రజాపతి నిర్ణయించలేదు, వారినే కోరుకోమన్నాడు. ఎందుకు అంటే దానికి ఒక్కటే కారణం, కశ్యప ప్రజాపతి తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాడు. రాక్షసులు ఆయన బిడ్డలే, దేవతలు ఆయన బిడ్డలే. ఎలా అయ్యారనేటువంటి భాగవతంలో చెప్తారు. ఆయన మాత్రం ఎప్పుడు బ్రహ్మజ్ఞానంలో రమిస్తూ ఉంటాడు. ఆయన దీనిని అంటిపెట్టుకునే స్వభావం ఉన్నవాడు కాదు.